పవర్ స్టార్ అంటే మేము అవర్ స్టార్ అనుకున్నా. మా హీరో పవన్ కళ్యాణ్ అంటే కాపుకల దీపం అని ప్రేమతో దండం పెట్టుకున్నా. నాటి తొలి ప్రేమ నుంచి నేటి భీమ్లా నాయక్ దాకా 2 సార్లు 3 సార్లు ఎగబడి మరీ చూసాం. జనసేన పార్టీ అని నువ్వు పెడితే అది మనసేన పార్టీ అని సంబరపడ్డాం. మనది గ్లాసు గుర్తు అని నువ్వంటే 2 పెగ్గులు తాగి ఎగిరి గంతులేశాం. గ్లాసు గుర్తుకే మా ఓటు అంటూ జెండాలు మోసాం. జనంలో ప్రచారం చేశాం. టీ తాగినా, కాఫీ తాగినా, చివరికి నీళ్లు తాగినా ఇదే కదా మన ఎన్నికల గుర్తు అని మురిసిపోయాం. నీ కోసం అహోరాత్రులు పనిచేయాలని ఉత్సాహంతో మేమంతా ఊగిపోతున్నప్పుడు ఎవరిదో సైకిల్ మీద వెళ్తూ నువ్వు కనిపించావు. పసుపు పచ్చని తెలుగుదేశం జెండా మోస్తూ నువ్వు దూసుకుపోతున్నావు. పవన్, ఇది మా మాట. నీ జెండా మోస్తాం, నీకు ఓటేస్తాం. ఒకసారి బీజేపీ పువ్వు జెండా మోయమంటావు, మరోవైపు చంద్రబాబు పచ్చ జెండా మోయమంటావు. ఇక్కడే నీతో పేచి మాకు. చంద్రబాబు అంటే అతనేమన్నా జవహర్ లాల్ నెహ్రూ అనుకుంటున్నావా? అతను 16 అణాల పచ్చి వ్యాపారస్తుడని తెలీదా నీకు? రామోజీరావుల, సుజన చౌదర్ల కోట్ల వ్యాపారాల విస్తరణ కోసం జీవితాన్ని అంకితం చేసిన వాడు కదా బాబు. అతని డైరెక్షన్ లో భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణుల సారథ్యంలో హెరిటేజ్ అనే పాల ఉత్పత్తుల కంపెనీ 1000 కోట్ల టర్నోవర్ సాధించడం వెనక కథ తెలీదా నీకు? అక్రమం, మోసం, దుర్మార్గం, దగుల్బాజుతనం అనే తెలుగు స్తంభాల మీద నిర్మాణమైన దోపిడీ సంస్థ పేరే హెరిటేజ్ అని నీకు నిజంగా తెలీదా? సామర్థ్యం, టాలెంట్, నాయకత్వ లక్షణం, కనీసం మైకు ముందు జనరంజకంగా మాట్లాడడం, ఇలాంటివి ఏ కోసానా లేని లోకేష్ ని ఈ రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్దడానికి చంద్రబాబు పన్నిన పన్నాగానికి మేమంతా జై కొట్టాలా? అపారమైన ఆస్తులతో, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో, ట్రాన్స్పోర్ట్, ఆసుపత్రులు, సినీ పరిశ్రమ మీద ఆధిపత్యంతో, సొంత మీడియా మద్దతుతో లక్షల కోట్ల మీద నడుస్తున్న తలబెరుసు కమ్మ వ్యాపారులు, దిగువ మధ్యతరగతి, పేద వర్గాలుగా ఉన్న కాపుల్ని ఉద్ధరిస్తారని నమ్ముతున్నావా పవన్? గొప్ప కవి బాలగంగాధర్ తిలక్ కవిత్వాన్ని అప్పచెప్తావు. చెగువెరా ఉన్నతాశయాన్ని జెండాగా ఎగరేస్తావు. చివరికి ఈ దగాకోరు చంద్రబాబునే దేవుడంటావు. ఎలా చెప్పు? ఎలా వేగాలి నీతో? ఒక మాట సూటిగా అడగాలనిపిస్తోంది. వ్యక్తిగతంగా నువ్వు మంచివాడివి, మనసున్నవాడివి, అఫ్ కోర్స్ ఆవేశపరుడివి కూడా. ఒక్కరోజు నువ్వు సినిమా షూటింగ్ కి వెళ్తే నీ రెమ్యూనరేషన్ అక్షరాల 2 కోట్ల రూపాయలు. అంత డిమాండ్ ఉంది కదా, మరి రాజకీయాల్లోకి ఎందుకు దిగినట్టు? పేదల్ని, బాధితుల్ని ఆదుకోవడానికి వచ్చావా? వెరీ గుడ్, అద్భుతం. అలా అయితే కమ్మ వ్యాపారస్తుల కాళ్ళెందుకు పట్టుకోవడం? ఫోన్ చేస్తే చాలు, ఈ దేశ ప్రధానమంత్రి నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నప్పుడు ఈ చోరుడు చంద్రబాబుతో నీకేం పని? లోకేష్ అనే కుర్రనాయాలు ఎవడు నీకు సలహాలు ఇవ్వడానికి? కమ్మ, కాపు అనే బలవంతపు అపవిత్ర కలయిక నీ పేరు మీద జరగడం నామోషిగా లేదా? అయినా కమ్మరాజ్య స్థాపన కోసం తమరు కంకణం కట్టుకోవడం దేనికి? రాత్రి స్కాచ్ 3వ పెగ్గులో అయినా సిగ్గుగా అనిపించడం లేదా? చంద్రబాబు గారు నీకు డబ్బిచ్చి, లింగమనేని వారు నీకు ఇల్లు కట్టించి, నీ ప్రత్యేక విమాన ప్రయాణాలకు తెలుగుదేశం డబ్బు ఖర్చు పెట్టి ఏమిటిదంతా? దేనికింత దుర్గతి? కాపుల కోసమే చేస్తున్నావా ఇదంతా? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే బరితెగింప? మోదీ, అమిత్ షాలు క్లియర్ గా చెప్పిన మాట వినవా నువ్వు? నిన్ను చూసి ముచ్చట పడినందుకు, నీ సినిమా హాళ్లలో ఈలలు వేసి, కాగితం ముక్కలు ఎగరేసి సెలబ్రేట్ చేసినందుకు, నీ పార్టీ జెండా మోసినందుకు, వాడవాడలా ఎగరేసినందుకు మమ్మల్ని, మా అభిమానాన్ని తాకట్టు పెట్టిస్తావా? ఈ అవమానాన్ని భరించి లోకేష్ ని మా భుజాలపై ఎక్కించుకోవాలంటావా? ఒకటి మాత్రం నిజం, చంద్రబాబుకి నీ అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం సఫా. దిక్కు దివాణం లేకుండా పోతాడు చంద్రబాబు. చరిత్ర చెత్తబుట్టలో చిత్తు కాగితమై మిగిలిపోతాడు. మరి నీకు ఆ అగత్యం లేదు. ఈ ఎన్నికల్లో కాకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవచ్చు. మోదీ ఆశీస్సులు పొందిన నీకెందుకంత అభద్రత? బాబుని గెలిపించడం అంటే కాపులు తమని తాము ఓడించుకోవడమేగా. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడడం ఆత్మహత్య సదృశం. అయినా బాబు పలకినే మోస్తాను అంటే గాయపడిన కాపు జనశ్రేణులన్నీ జగన్మోహన్ రెడ్డి వైపే ఆశతో చూస్తారు.